ఒక ఆయన జీవితాన్ని గురించి ఎలా చెప్పాడంటే, జీవితం అంటండి ఒక ఓడ మీద ప్రయాణం చేయడంతో పోల్చవచ్చంట. ఓడ ప్రయాణం అందరికీ చాలా ఇష్టమే. బోట్లో తీసుకెళ్తానంటే ఎవరిద్దంటారు చెప్పండి? చక్కగా బోట్ మీద వెళ్తుంటే వాటరు, సముద్రం అంతా చలి భలే ఉంటుంది, సరదాగా ఉంటుంది బోటింగ్. అయితే ఆ ప్రయాణం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సడన్గా పెద్ద గాలి తుఫానులు రావచ్చు, భయంకరంగా ఉంటుంది గాలి తుఫాను. చూడండి, గాలి తుఫాను వచ్చినప్పుడు భూమి మీద ఉన్న మనకే తట్టుకోలేం. ఆ గాలి తుఫాను భయంకరంగా ఉంటుంది. ఇంక సముద్రం మీద ఇంకెంత భయంకరంగా ఉంటుంది ఆలోచించండి. సో అలాంటి సమయంలో ఓడకున్న ఒక ప్రమాదం ఏంటంటే, ఆ గాలికి వాటర్ మీద ఉంటుంది కాబట్టి కొట్టుకుపోద్ది. ఎక్కడికి వెళ్తుందో అదే తెలియదు అనమాట. ఇప్పుడు చూడండి, వైజాగ్లో కూడా టెనిటీ పార్క్ వెళ్ళామనుకో, మనకి ఏం కనపడుతుంది? ఓడ కనపడుతుంది కదా. అది బంగ్లాదేశ్ ఓడ ఏదో గాలికి కొట్టుకొని వచ్చిందంట. సో అలాగా జీవితం కూడానండి, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కొన్ని అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్నివి మనం అనుకున్నవి జరగవు. కొన్ని ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఉద్యోగం కోసం ఎదుగుతున్నాం, ఉద్యోగం రావట్లే, లేకపోతే ఒక ఎగ్జామ్ క్లియర్ అవ్వట్లే, లేకపోతే ఒక ఇంటిలో ఉన్న ఒక సమస్య తీరట్లేదు. ఇవి మనల్ని ఏం చేస్తూ ఉంటే కృంగిపోయేటట్టు చేస్తాయి. కృంగిపోయి దేవునికే దూరం వెళ్ళిపోయేటట్టు చేస్తూ ఉంటాయన్నమాట. ఈ కీర్తనలు కూడా మనం చూస్తే 3 సార్లు కీర్తనాకారుడు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అన్నమాట అంటాడు. చూడండి, మీరు చూడండి, కీర్తన 42 వచనం చూడండి, ఎలాగా అంటున్నాడు? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. మరి అలాగా మనం 11వ వచనం చూడండి, Psalm 42:11 నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. మళ్ళీ అలాగా 43వ అధ్యాయంలో 5వ వచనం చూడండి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. సో 3 సార్లు ఒకే ప్రశ్న అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. సో తన మనసులో తనకేమొచ్చేస్తుంది చెప్పండి? కృంగుదల. ఈ కష్టాల వల్ల ఆయనకి కృంగుదల వచ్చేస్తుంది. నిజానికి మన జీవితం కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉంటే కొన్ని పరిస్థితులు అండి మనల్ని కృంగిపోయేటట్టు చేస్తాయి, సంతోషం లేకుండా చేస్తాయి అన్నమాట, భయంతో నింపేస్తాయి, నిరాశతో నింపేస్తాయి. ఎందుకు ఈ జీవితం అన్నంతగా మనల్ని కృంగిపోయేటట్టు చేస్తాయి, దేవుని మీదే కోపం వచ్చేటట్టు చేస్తాయి, దేవుణ్ణే తిరిగి ప్రశ్నించేటట్టు చేస్తాయి అన్నమాట. ఒకసారి మన మందిరంకి వచ్చినా కూడా ఆరాధన చేయాలనిపించదు, ఏదో తప్పదన్నట్టుగా వచ్చాం, దేవుడు ఏంటి నాకేం సహాయం చేయట్లేదని చెప్పి ఒక రకమైన కోపంతో వస్తూ ఉంటాం. ఈ పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనల్ని అలాగా చేస్తూ ఉంటాయన్నమాట. అయితే అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలో దానికి జవాబిచ్చే కీర్తనే ఇప్పుడు మనం చదవబోయే కీర్తన. మన మనసు ఒక ఓడ గాలికి కొట్టుకుపోతున్నట్టు, శ్రమల వల్ల, కష్టాల వల్ల జీవితం కొట్టుకుపోతున్న సమయంలో మనం ఏం చేయాలండి అంటే ఒకే ఒక్క పని చేయాలంట. ఏంటంటే మనం దేవుని యందు నిరీక్షణ ఉంచాలట. ఏంటట? దేవుని యందు నిరీక్షణ అన్న మాటకి అర్థం ఏంటండి అని అంటే లంగరు. చెప్పండి, లంగర్. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే యాంకర్ అంటారు. యాంకర్. ఇప్పుడు కొట్టుకుపోతున్న ఓడని నిలబెట్టాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు బయట బండి ఉందనుకోండి, బండి డౌన్కి వెళ్ళిపోతుంది స్పీడ్ మీద, బండి ముందుకు వెళ్ళిపోకుండా ఆపాలంటే ఏం చేస్తాం? అయితే రాయి అన్న పెడతాం, లేకపోతే గేర్ అన్న వేసి హ్యాండ్ బ్రేక్ ఏదైనా వేస్తాం. ఓడకి ఏమైనా హ్యాండ్ బ్రేక్ వేయడం అవుద్ది? అక్కడ ఏం చేస్తారు చెప్పండి? ఓడను ఆపాలంటే ఏం చేయాలి? దానికి ఒకటి ఉంటుంది, అదేంటంటే ఒక పెద్ద చైన్ ఉంటుంది. ఆ చైన్ చివరిన ఒక కొంకి ఉంటుంది అనమాట. దాన్ని స్పీడ్ మీద వాటర్లోకి దింపేస్తారు. అది ఆ బరువుకి కిందకి వెళ్ళిపోయి కిందని తాకుతుంది అనమాట. ఆ బరువుకి ఏమవుద్దంటే ఆ ఓడ ఎంత గాలి తుఫాను వచ్చినా సరే అలా నిలబడుతుంది, అటు ఇటు కొట్టుకుపోకుండా. దాన్ని ఏమంటారు చెప్పండి? లంగరు. మనం ఏం చేయాలి ఇలాంటి కష్టాల సమయంలో? మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతున్న టైంలో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న టైంలో, కుంగిపోతున్న టైంలో చేయాల్సింది ఏంటంటే మన లంగరు దేవుని పైన వేయాలట. భక్తుడు ఇక్కడ చేసింది ఏంటంటేనండి, దేవుని గురించి 9 విషయాలు అర్థం చేసుకున్నాడు. 9 విషయాలు అర్థం చేసుకొని ఒకటే అన్నాడు, ఏంటంటే నేను ఆయన్ని స్తుతిస్తాను ఆ 9 విషయాలను బట్టి.
ఎప్పుడైతే దేవుని గురించి అలా అర్థం చేసుకున్నాడో అండి, దేవునికి దూరం అయిపోవడం కాదట, ఒక దుప్పి నీటి వాగుల కోసం పరిగెట్టినట్లుగా అలాగ దేవుని దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి వచ్చేసాడు. అందుకోసం కీర్తన స్టార్టింగ్లోనే ఎలా మొదలు పెడతాడో చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడి. ఎందుకు ఎన్ని కష్టాలున్నా పరుగు పరుగున దేవుని దగ్గరకు వచ్చేసాడు అంటే, దేవుని గురించి ఏంటో అర్థం చేసుకున్నాడు. ఆయన పైన తన లంగర్ను వేశాడనమాట. పరుగు పరుగున ఆయన దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఆయన గురించి అర్థం చేసుకొని ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయన లోపలున్న బెంగ దిగులంతా ఎగిరిపోయిందనమాట. ఒక్కసారి చెప్పండి, మనలో నిజంగా బెంగ, భయము, దిగులు ఆవరించున్నాయి అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? మన దేవుని గురించి అర్థం చేసుకొని ఆయన మీద మన నిరీక్షణ ఉంచాలన్నమాట. ఆయన మీద మన లంగరు వేసుకోవాలన్నమాట. ఆయన స్తుతిస్తూ ఉండాలన్నమాట. సో ఇదేనో మనం ఆ ప్రభువుని గురించి ఈ భాగంలో ఒక 9 శ్రేష్టమైన విషయాలు మనం అర్థం చేసుకుందాం. నిజంగా ఇవి అర్థం చేసుకుంటేనండి మీరు అనొచ్చు, నిజమేనండి, దేవుడు నా జీవితంలో కూడా నా భయాలన్నీ తొలగించాడండి. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టుగా నేను ఇంకా ఆయన దగ్గరికి వచ్చేస్తానండి. ఆయనకు దూరం వెళ్ళి సాధించేది ఏంటండి? ఆయన దగ్గర కదండి ఉంది సంతోషం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, కానీ ఒక దగ్గర ఒక టైం వచ్చింది, ఆయనకి బుద్ధి వచ్చిందంటండి. ఆ టైంలో కూర్చొని అంతా నష్టపోయాడు, తిండి కూడా లేదు. అలాంటి టైంలో నాన్నను ఒకసారి జ్ఞాపకము చేసుకున్నాడు. అరే మా నాన్న దగ్గర ఎంత సంతోషం ఉందంటే, ఆయన దగ్గర పనోళ్ళకి సమృద్ధి అయిన ఆహారము ఉంది. నేను ఇక్కడేమో ఆకలితో చచ్చిపోతున్నాను, నేను తిరిగి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను నేను అని చెప్పి ఆ తండ్రిని అర్థం చేసుకున్నాడు. ఆయన దగ్గరికి పరుగు పరుగున వచ్చేసాడు అనమాట. నిజంగా మనం మన ప్రభువుని గురించి అర్థం చేసుకుంటేనండి, దుప్పి వాటర్ కోసం వచ్చేస్తున్నట్టుగా పరుగు పరుగున వచ్చేస్తాం. ఒక విషయం చెప్తాను చూడండి. దుప్పి ఇంగ్లీష్లో ఏమంటాం? డేర్ అంటాం కదా. దుప్పికి ఒంటెకి తేడా ఏంటో తెలుసు? ఒంటె ఒక్కసారి నీళ్ళు తాగేసిందంటే కొన్ని రోజుల వరకు నీళ్ళు తాగకుండా అలాగా బతికేయగలదు. కానీ దుప్పి అలా కాదు. దుప్పికి నీళ్లు లేకపోతే చచ్చిపోద్ది, అది తట్టుకోలేదు. మనలాగే మనం కూడా నీళ్ళు ఎక్కువ తాగకపోతే ఏమవుతాం? చనిపోతాం, మనం డ్రై అయిపోతాం, డిహైడ్రేట్ అయిపోయి చచ్చిపోతాం అనమాట. దుప్పి అంతే, నీళ్లు లేకపోతే నేను బతకలేనని చెప్పి ఎక్కడ నీళ్ళు ఉన్నాయో పరుగు పరుగున వెళ్ళిపోయి తాగేస్తుంది అనమాట. అలాగా భక్తుడు అంటున్నాడు, దుప్పి ఎలాగైతే నీళ్ల కోసం ఆశపడుతుందో నేను నా ప్రభుని కోసం అలా ఆశపడుతున్నాను. ఆయన దగ్గరకు వచ్చేస్తాను అంతే. ఆయనలో నా సంతోషాన్ని నేను తాగుతాను, నేను ఆయన గురించి నేను అర్థం చేసుకుంటాను. అప్పుడే నాలో ఉన్న కృంగుదలంతా ఎగిరిపోద్ది అన్నమాట. చూడండి, పిల్లలనేంటి, యవనస్తులేంటి, పెద్దోళ్ళేంటి, ప్రతి ఒక్కరికి ఈ సమస్య వస్తుందండి, కృంగుదల. చెప్పండి అన్నమాట, కృంగుదల. మన కష్టాలు, మన పరిస్థితులు మనల్ని కృంగతీస్తూ ఉంటాయన్నమాట. కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఒకసారి బయటికి నవ్వుతూ ఉంటాం, కానీ లోపల ఆ సంతోషం మనకి ఉండదు. బయటికి పాట పాడుతూ ఉంటాం, కానీ లోపల సంతోషంతో, కృతజ్ఞతతో, ఆసక్తితో మనం చెయ్యం. ఏంటంటే ఆ కష్టాలన్నీ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయన్నమాట. ఏంటి నేను అనుకున్నవి ఏం జరగట్లేదు, ఏంటి నా కష్టాలు, నాకేం ఎందుకు వస్తున్నాయి ఇలాంటివన్నీ, ఎవడన్నా ఎంతకాలం భరిస్తాడు ఇలాంటివన్నీ, దేవుడు అనుకుంటున్నా ఏం చేస్తున్నాడు నాకు. ఈ భాగంలోనండి నేను ఏం చెప్పానో అవే ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఈ కీర్తనాకారుడు కూడా అలాంటి కష్టాలు గుండానే వెళ్తున్నాడు. నేను ఒక 3 వచనాలు చూపిస్తాను చూడండి, ఆయన పడుతున్న కష్టాలు ఏంటో మనకు అర్థం అవడానికి. ముందుగా కీర్తన 42:7 చూడండి. కీర్తన 42:7, నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరుణ పిలుచుచున్నది, నీ అలలు నీ తరంగములను నా మీదుగా పొరలి పారి ఉన్నాయి. ఈ మాటలకు అర్థం ఏంటో తెలుసా? జల ప్రవాహ దారల నీ అలలు, నీ తరంగములు నా మీదుగా పొరలి పారుచున్నాయంటే, ఇప్పుడు చూడండి, కేరళలో ఫ్లడ్ వచ్చింది కదండి. వాటర్ ఎలా వస్తుంది మనం చూస్తుంటేనే భయం వేస్తుంది. అలా మీదకు వచ్చేస్తుంది. భక్తుడు అంటున్నాడు, నేను ఎక్కడన్నా నిలబడి గాలి పీల్చడానికి కూడా నాకు అవకాశం ఉండట్లే. ఒకటి తగ్గుతుందంటేటప్పుడు ఇంకోటి వచ్చేస్తుంది, ఒకటి తగ్గుతుందంటే ఇంకోటి వచ్చేస్తుంది. అలా ఉన్నాయి నాకు కష్టాలు. ఒక కష్టం వెంబడి ఇంకో కష్టం, ఒక కష్టం వెంబడి ఇంకోటి కష్టం. నేను గాలి పీల్చుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు.
అదే అంటున్నాడు, నీ అలలు నీ తరంగములు నా మీదగా పొర్లి పారుతాయి. అలాంటి కష్టాలు వచ్చేస్తున్నాయి. ఏంటి కష్టాలు? ఒక పక్కన అనారోగ్యం, ఒక పక్కన ఆర్థిక ఇబ్బంది, ఒక పక్కన ఈ సమస్య, ఒక పక్కన ఆ సమస్య. నా జీవితం అంతా కూడా ఈ కష్టాలతో నిండిపోతుంది. ఒకదాని మీద ఒకటి, ఎక్కడికో పారిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలాంటి కష్టాలు ఆయన మీదకి వచ్చేస్తున్నాయంట. ఇంకా చూడండి, ఇంకో వచనం చూపిస్తాను ఆయన కష్టాలని వివరించే వచనం. 42:3 చూడండి. 42:3. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్ళు నాకు అన్నపాని. ఇక్కడ కొంతమంది మనుషులు ఆయనకు బయలుదేరారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమంటున్నారట, నీ దేవుడు ఏమాయను అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏతాలు చేస్తున్నారు. దేవుడు దేవుడు అన్నావు కదా, నీకు అన్ని కష్టాలు వస్తున్నాయి, ఏం చేసేటట్టు నీ దేవుడు అని చెప్పి ఒక పక్క నుంచి మనుషులు చుట్టూ ఉండి ఆయన్ని ఇష్టానుసారంగా అంటున్నారు. ఇదే ఐడియా వచ్చే 10వ వచనం కూడా చూడండి. 10వ వచనం 42:10. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దోషణల చేత నా ఎముకలు విరుగుచున్నారు. వాడు ఏం చేస్తానంట? దోషముల చేత ఆయనకి ఎంత కష్టం వస్తుందంటే నా ఎముకలు విరుగుచున్నారు. ఈ దోషములు, ఈ మాటలకు అర్థం ఏంటంటేనండి, చూడండి ఈ కాలంలో ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, చూడండి ట్రోలింగ్ అంటాం. విన్నారు ఎప్పుడన్నా మాట? ట్రోలింగ్ అంటే ఏంటి? మనకి మన వెనక నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా ఇమేజెస్ పెట్టడం, ఇంటర్నెట్లో వైరల్ చేయడం, మన పేరంతా పాడు చేయడానికి చేయడం. ఒక మాట చెప్పాలంటే, శత్రువులు నీ చుట్టూ చేరి నువ్వు దేవుడు భక్తి అన్నావు కదా, చూడు నీకు ఎలాంటి కష్టాలు వస్తున్నాయని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారట. ఎలా ఉంటుందో చూడండి. ఆయనకి భక్తుడు అదే అంటున్నాడు, ఒక పక్కనేమో నాకు నిజంగానే కష్టాలు ఉన్నాయి, ఒకదాని వెనకాడు ఒకటి వరద వచ్చినట్టు వచ్చేస్తున్నాయి నాకు కష్టాలు. ఒక పక్కనేమో నా చుట్టూ మనుషులు చూసి దేవుడిని నమ్ముకున్నావు కదా, ఆయన ఏం చేసేట్లే అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, నన్ను కృంగిపోతున్నాను. ఇంకా చూడండి, ఇంకా ఆయనకు బాధ కలిగించే ఇంకో విషయం ఏంటంటే 42:9 చూడండి. ఒక మాట అంటాడు, కావున నీ వేళ నన్ను మరిచి ఉన్నావు. చూడండి ఆ మాటలో చూడండి, తనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి. దేవుడు కూడా ఆయనకి ఏ సహాయము చేయట్లేదు. ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు దేవా నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? ఆయనకి ఆ బాధ కూడా తినేస్తుంది అనమాట. ఎంతో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని అడుగుతున్నాడు, కానీ ఆ కష్టాలు ఏం తీరట్లేదు. ఇంకా కృంగుదల. మనకు కూడా ఒక్కొక్కసారి అంతే, ఎంతో ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం, ఈ కష్టం తీరట్లేదు, కృంగుదల వస్తూ ఉంటుంది అన్నమాట. భక్తుడు దాని గుండా వెళుతున్నాడు. ఇలా జరుగుతుంది కాబట్టి ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన ఇంతకుముందట దేవుని సేవ చాలా ఆసక్తిగా చేసేవాడట, ఇప్పుడు అది కూడా మానేసాడట. అది ఎక్కడ రాస్తుంటుందంటే చూడండి, 42:4 అంటున్నాడు చూడండి. 42:4. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోతుంది. చూడండి, ఈ వచనకు అర్థం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు పండుగలు చేసుకునేవారు. ఆ టైంలో అంటండి ప్రజల్ని దగ్గరుండి ఈయన తీసుకెళ్ళేవాడట. దేవుని మందిరంకి వెళ్దామని చెప్పి అంటున్నాడు చూడండి. ఎక్కడ అది? జనసమూహములతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని. సో మందిరానికి ఇతనే ఏం చేసేవాడు? ఒక టైంలో నడిపించేవాడు, అందరినీ ప్రోత్సహించి, ప్రజెంట్ మీటింగ్కి వెళ్దాం, ప్రజెంట్ ఆరాధనకి వెళ్దాం, ఏంటి మీరు రావట్లేదని చెప్పి అందరినీ ప్రోత్సహించి అలా ఉత్సాహంగా చేసేవాడు అనమాట. కానీ ఈ కష్టాల వల్ల తను ఇంకా అలా చేయడం కూడా మానేసి ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా కృంగిపోతాడు. అయ్యే ఇంతకుముందు ఇంకా ఎంతో భక్తిగా ఉండేవాడు, అది కూడా ఇప్పుడు లేదు అని చెప్పి ఒక మాటలో చెప్పాలంటే కృంగిపోయాడు. కానీ అలాంటి టైంలో ఆయన ఒక మంచి పని చేశాడండి. మనం ఇందాక అన్నాం కదా, దేవుని యందు నిరీక్షణించాడు, ఆయన మీద తన లంగర వేసుకున్నాడు, ఆయన గురించి అర్థం చేసుకున్నాడు అన్నమాట. ఇంకా మళ్ళీ తిరిగి పరుగున దేవుని దగ్గరికి వచ్చేసాడు. దేవునికి దూరం అయిపోయాడు అనడానికి ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ లెసన్ ఉంది. ఇది చెప్పి అప్పుడు నేను ఇంతకీ దేవుని గురించి ఏంటి ఆ 9 విషయాలు అర్థం చేసుకుని నేను చెప్తాను. దేవునికి దూరం అయ్యాడు అనడానికి ఇక్కడ భక్తుడు ఇంకో గ్రాఫికల్గా ఇంకో వర్డ్ వాడాడు. అదేదో మీకు చెప్తాను చూడండి. 6వ వచనం చదవండి. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిస్సారు కొండ నుండి
నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ వచనం అసలు ఈ కీర్తనలో చాలా కీ వచనం అనమాట. ఎక్కడి నుంచి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడట? యోర్దాన్ అంటున్నాడు, హెర్మోన్ అంటున్నాడు, మిస్సర్. ఈ ప్లేసెస్కి ఎందుకు వాడాడండి అంటే, మందిరం ఎక్కడుండేది ఆ కాలంలో? యెరూషలేంలో ఉండేది. యెరూషలేం అన్నది సౌత్లో ఉండేదట. సౌత్ అంటే తెలుగులో ఏమంటారంటే సౌత్ని దక్షిణం. కానీ ఈ హెర్మోను, ఈ యోర్దాన్ యొక్క ప్రారంభము, మిస్సారు, ఇవన్నీ ఎక్కడుండేవాట తెలుసా? నార్త్. నార్త్ అంటే ఉత్తరం కదా, ఉత్తరం. మీకు కావాలంటే మ్యాప్లో చూపిస్తాను, మీకే అర్థం అవుద్ది. ఒకసారి మీ బైబిల్స్లో బ్యాక్కి వెళ్తే మ్యాప్స్ ఉంటాయి. క్రొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అన్న మ్యాప్ ఉందా? అది కానీ లేకపోతే కనాను విభజన అన్న మ్యాప్ ఏదైనా ఉందా? ఉంటే మీకు అలా పైకి వెళితే పైన హెర్మోను అన్నది కనిపిస్తుంది చూడండి. సీదోను, దమస్కు, హెర్మోన్ అని ఉందా? హెర్మోన్, రైట్. సో హెర్మోన్ అన్న పర్వతం. సో అది ఎక్కడుందో? ఉత్తరం కదండి, నార్త్. మీరు మరి యెరూషలేం ఎక్కడుందో చూడండి, ఇలా కిందనే ఉంటుంది యెరూషలేం. చూడండి, ఉప్పు సముద్రం పైన ఉంటుంది చూడండి. యెరూషలేం ఉందా? జెరూషలేం. ఓకే, చూడండి, హెర్మోన్ పైన ఉంది. ఈవెన్ యోర్దాను ప్రారంభం కూడా ఈ హెర్మోన్ దగ్గర నుంచి వస్తుందటండి. యోర్దాన్ నది పైనుంచి అలాగే యెరూషలేం వరకు వస్తుంది, కానీ ప్రారంభం ఎక్కడ? హెర్మోన్ దగ్గర ప్రారంభం అవుద్ది. ఓకే, ఇప్పుడు భక్తుడు ఈ పేర్లు ఎందుకు వాడాడండి? హెర్మోన్ అన్న పేరు ఎందుకు వాడాడు ఈ కీర్తనను చూస్తే, మందిరమేమో యెరూషలేంలో ఉంటే ఈయన ఎంత దూరం వెళ్ళిపోయాడు? హెర్మోన్కి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటంటే దేవునికి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఈ కష్టాలు ఆయన్ని చాలా దూరం వెళ్ళిపోయాడు చేసే, అర్థమవుతుందా? సో అతను ఆ ఫిజికల్ లొకేషన్ చూపిస్తూ, మనం ఒక్కొక్కసారి అంటాం చూడండి, ఏమండి నాకు ఎక్కడో ఢిల్లీ వెళ్ళిపోయినట్టు అనిపించిందండి అంటే, ఆ ప్లేస్ని ఎందుకంటామంటే నిజంగా వెళ్ళామని కాదు, కానీ చాలా దూరము వెళ్ళిపోయినట్టు అంటాం కదా. అలాగే భక్తుడు ఈ పదాలు ఎందుకు వాడాడంటే, నేను దేవునికి ఎంత దూరం వెళ్ళిపోయానంటే ఈ కష్టాల వల్ల, హెర్మోన్ ఎంత దూరం ఉందో అక్కడికి నేను వెళ్ళిపోయాను, దూరం వెళ్ళిపోయాను అంతే దేవునికి. కానీ అలాంటి ప్లేస్లో కూడా, అంత దూరం వెళ్ళిపోయినప్పటికి కూడా ఒక్కసారి నా ప్రభువుని గురించి నేను అర్థం చేసుకున్నాను, నా నిరీక్షణ ఆయన మీద ఉంచుకున్నాను. అంతే, దుప్పిలా మారిపోయాను నేను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా హెర్మోన్ నుంచి యెరూషలేంకి పరుగున నేను వచ్చేసానంతే ఆయన దగ్గరికి. ఇప్పుడు చెప్పండి, మనం కూడా దేవుని దగ్గరికి పరుగున వచ్చేయాలంటే మనం కూడా చేయాల్సింది ఏంటో తెలుసా అండి? ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో మన ప్రభువుని మనం ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన గురించి ఒక 9 శ్రేష్టమైన పాఠాలు మనం ఈ కీర్తనలో మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఆ 9 విషయాలు ఏంటో నేను మీకు వివరించి నేను చెప్తాను. మొట్టమొదటిది, దేవుని గురించి ఈయన అర్థం చేసుకున్న శ్రేష్టమైన విషయం ఏంటంటేనండి, ఆయన సజీవుడైన దేవుడు. చెప్పండి, మొట్టమొదటిది ఏంటంటే సజీవుడైన దేవుడు. ఎలా చెప్పారండి అంటే, కీర్తన 42 ప్రారంభం రెండో వచనం చూడండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగునుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగునుచున్నది. ఏ దేవుడు అంటే ఈయన జీవము గల దేవుడు. కాబట్టి మనం మొట్టమొదటిగా మనం ప్రభుని ఆరాధించాల్సిందే. ఏంటో తెలుసా? దేవా, నువ్వు జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు. సజీవుడు కాబట్టే నా పరిస్థితిని చూస్తున్నాడు ఆయన. సజీవుడు కాబట్టే నా పరిస్థితిని అర్థం చేసుకోగలడు. సజీవుడు కాబట్టే నా మొర ఆయన ఆలకిస్తాడు. సజీవుడు కాబట్టే నా కష్టానికి ఆయన స్పందిస్తాడు. ఒక చచ్చిపోయిన వ్యక్తిని నేను అడిగినా వేస్ట్. ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి మనం గట్టిగా కేకలేసినా ప్రార్థన చేసినా దానికంటే నువ్వే బెటర్, ఇంకా నీకు ఇంకా ప్రాణం ఉంది. మన దేవుడు సజీవుడు. అసలు ఆ మాటే మనల్ని ఎంతో ఆదరించాలన్నమాట. భక్తుడు దేవుని గురించి ఆలోచించాడు. నా దేవుని దగ్గర నాకు జవాబు ఉంది, నా దేవుడి దగ్గర నాకు సహాయం ఉంది. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడైన మృతి నొందాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, కానీ మరి తిరిగి సజీవుడిగా ఆయన లేచాడు. మన పాపశిక్ష భరించి నిజంగానే ప్రాణం పెట్టాడు శిలువలో, కానీ 3వ దినం తిరిగి లేచాడు. ప్రభు అంటున్నాడు, నేను మృతి నొందిన ఆయన, కానీ ఇప్పుడు యుగములు సజీవుడు నేను అంటున్నాడు అనమాట ప్రభు. ఆ గాడ్ ఇస్ అ లివింగ్ గాడ్, సజీవుడైన దేవుడు. అసలు ఆ సత్యమే మనల్ని ఎంతో ఆదరించాలి. ఆ సత్యమే మనల్ని ప్రార్థించి ఆయన మీద ఆధారపడేటట్టు చేయాలి. ఈ సమయంలో కూడా మనం ఇక్కడ కూర్చున్నామండి, ఇక్కడ కూర్చున్నాం. మనల్ని చూస్తుంది ఎవరు?
దేవుడు చూస్తున్నాడు. మనల్ని అర్థం చేసుకుంది ఎవరండి అంటే ఆయన. ఎందుకంటే ఆయన సజీవుడు. మనం చేసే ప్రార్థనకు, మనం చేసే స్తుతికి కూడా అర్థం ఉంది. ఎందుకు? ఆయన సజీవుడు కాబట్టి. ఆయనే మృతుడంటే నీ ప్రార్థనకి, నీ స్తుతికి కూడా అసలు అర్థమే లేదనమాట. ఎందుకు స్తుతిస్తున్నావు? ఈ గోడలకా లేకపోతే దేనికి? ఆయన సజీవుడు, ఆత్మస్వరూపి, తరములు ఉన్న దేవుడు. దేవుని గురించి, ఆయన ఆయుష్ను గురించి ఒక కీర్తన చూపిస్తాను చూడండి. కీర్తన 90వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రభువా, తరముల నుండి నాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడువు. అది యుగ యుగములు నీవే దేవుడు. యు లివ్ ఫర్ ఎవర్, ఇటర్నలీ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. ఇంకోటి తెలుసా అండి, దేవుని జీవానికి మన జీవానికి డిఫరెన్స్ చెప్తాను. మనం బ్రతకాలంటే మనకి కొన్ని ఉండాలి, అవి లేకపోతే మనం బ్రతకలేము. ఏంటంటే ఉండాలి చెప్పండి. బేసిక్గా ఒక మనిషి బతకడానికి ఏంటి అవసరం? గాలి అవసరం. కాసేపు ఏసీ అంతా ఆపేసి మనం మొత్తం దీన్ని సీల్ చేస్తాం అనుకోండి, ఏమవుతాం? ఉక్కురుబిక్కురు అయిపోతాం కదండి. మనకి గాలి అవసరం. గాలి లేకపోతే చచ్చిపోతాం మనం. దేవుడు ఒకవేళ ఆక్సిజన్ని ఒక్క అరగంట ఆపేసాడు అనుకోండి, ఏమవుద్ది? అందరంతా చచ్చిపోతాం, తప్పని కదా. వి నీడ్ ఆక్సిజన్. ఇంకేంటి అవసరం? నీరు అవసరం. ఇంకేంటి అవసరం? ఆహారం అవసరం. ఇంకా ఒక షెల్టర్ అవసరం. ఇంకోటి తెలుసా, వి నీడ్ అ సొసైటీ. మనిషి ఒక్కడిగా బతకలేడు ఎప్పుడు. హీ నీడ్ అ రిలేషన్షిప్. దేవుని గురించి మనం ఆలోచిస్తేనండి, ఆయనకు కూడా గాలి అవసరమా? గాలి అవసరమా? ఆయనకు కూడా ఆహారం అవసరమా? లేదు. ఆయనగా జీవించగలడు ఆయన. హీ డజంట్ నీడ్ ఎనీథింగ్. హీ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. అందుకోసం యుగ యుగములు శాశ్వతం ఆయన ఉన్న దేవుడు ఆయన. అలాంటి దేవుడు మనం నమ్ముకున్నాం. భక్తుడు అదే అర్థం చేసుకున్నాడు. ఆయన సజీవుడు, జీవగల దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నాను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి దుప్పిలా వచ్చేస్తున్నాడు ఆయన దగ్గరికి. దుప్పి ఎలా పరిగెడుతుంది? దుప్పి ఎప్పుడైనా చూసారా? చాలా స్పీడ్ కదా. ఒకసారి నేను డైరీ ఫామ్ అది దాటుకొని వెళ్తూ ఉంటే అక్కడ కొండల మీద నుంచి, ఈ కొండ మీద నుంచి ఇవతలకి 3-4 స్టెప్పులు అండి. అక్కడ నుంచి ఇలా దూకింది, 2-3 పైగా ఉంది. అంత ఫాస్ట్, అసలు ఊహించలేదు అన్నమాట. అంత స్పీడ్ మీద వచ్చేస్తున్నాడు దేవుని దగ్గరికి. మనం కూడా అంత స్పీడ్గా పరుగున ప్రభు దగ్గరికి వచ్చేయాలంటే ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సిందే, ఆయన జీవం గల దేవుడని జ్ఞాపకం చేసుకో. రెండోది, ఆయన మన రక్షణకర్త. ఆయన ఎవరైనా రక్షణకర్త. అది మనం ఎక్కడ చూసాము అని చూస్తే చూడండి, 5వ వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనేనా రక్షణకర్త. చూడండి, రక్షణకర్త. ఈ పదం మనం చదివిన టెక్స్ట్లో 3 సార్లు వాడతాడు. ఒకటేమో 5వ వచనంలో, ఇంకోటేమో 11వ వచనంలో కూడా అంటాడు. చూడండి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త. మళ్ళీ 43:5లో కూడా అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త. రక్షణకర్త అన్న మాట ఉపయోగించాడు. ఏమండి, ఈ 42, 43 రెండు కలిపి ఒక కీర్తనే. యాక్చువల్లీ 3 సార్లు ఎందుకు కనపడుతుంది తెలుసా? ఇదంటే ఒక పాట అంటండి. చూడండి, మనం పాటలు పాడేటప్పుడు కోరస్ పాడతాం. కోరస్ అంటే చూడండి, పల్లవి అంటాం. పల్లవి పాడి ఒక వచనం పాడతాం, మళ్ళీ పల్లవి పాడి 2వ వచనం, మళ్ళీ పల్లవి పాడి 3వ వచనం. అలాగా ఈ కీర్తన ఎలా డిజైన్ చేయబడిందంటే, మొదటి 4 వచనాలు ఒక వచనం, తర్వాత మళ్ళీ పల్లవి. ఏంటి? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటున్నాడు. మళ్ళీ ఇంకో 2వ వచనం వచ్చింది, మళ్ళీ 11వ వచనంలో నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, మళ్ళీ పల్లవి పాడుతున్నాడు. మళ్ళీ 43 మొదటి 4 వచనాలు ఒక వచనం, ఆఖరి 5వ వచనంలో భలేగా వచ్చినాడు, మళ్ళీ పల్లవి పాడుతున్నాడు, ఒక కోరస్ పాడుతున్నాడు అనమాట. దట్స్ హౌ ఇట్ ఈస్ డిజైన్. సో ఆ కోరస్ మళ్ళీ వచ్చి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన నీ రక్షణకర్త. ఏమండి, ఈ రక్షణకర్త అన్న విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే, దీనికి ఉన్న బాధల్లో ఒక బాధ ఏంటంటే, దేవుడు నాకు దూరం అయిపోయాడు.
నువ్వు ఎక్కడున్నావు నాయన? చూడండి 9వ వచనంలో అన్నాడు కదా, ఇందాక మనం చదివాం. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. ఎలాంటి మాట్లాడుతున్నాడు? అసలు దేవుడు ఎప్పుడన్నా మనల్ని మర్చిపోతాడా? చెప్పండి, దేవుడు ఎప్పుడన్నా మనల్ని మర్చిపోతాడా? ఆయన ఒక మాట, నిన్ను విడువను, నేను ఎడబాను, అరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకునేవాడు. ఇంత వాగ్దానాలు ఇచ్చినవాడు నిన్ను మర్చిపోతాడా? తల్లైనా మర్చును కానీ నేను నిన్ను మరువను. అలాంటి వాగ్దానాలు ఇచ్చినాడు, ఎందుకు మర్చిపోతాడు? కానీ భక్తుడు తన కష్టాల్లో దేవుడు నన్ను వదిలేశాడు, నన్ను కష్టాల్లో వదిలేశాడు. అలాంటి మనసు వచ్చేస్తుంది. ఏది ఉదయం లెగిస్తే నాకు కష్టాలు, ఒకదాని వెంబడి వస్తుంది. ఏం చేస్తున్నాడు దేవుడు? కష్టాలు మనం కూడా ఒకసారి అలాగే కృంగిపోతూ ఉంటాం. దేవుడు కూడా నాకేం చేయట్లేదు అని దూరం అయిపోయాడండి. కానీ ఈ రెండో మాటను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో ఆ బాధ పోయిందండి. ఏంటో తెలుసా? రక్షణకర్త అంటే ఏంటంటే, ఒకప్పుడు నిజంగానే మనం దూరస్తులం కదండి. మన పాపాన్ని బట్టి దేవునికి ఏమైపోయాం? దూరస్తులు అయిపోయాం. అసలు ఆయన దగ్గర కూడా రావడానికి అర్హులం కాదు. అసలు దూరస్తులం. వీఆర్ అవే, ఫార్ అవే ఫ్రమ్ గాడ్. మరి మనల్ని దగ్గరికి చేర్చడానికి ప్రభు ఏం చేశాడు? రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అసలు మనల్ని దేవునికి దూరం చేసింది ఏంటి? మన పాపమే. పాపం వచ్చింది, మనం దేవునికి ఏమైపోయాం? దూరం అయిపోయాం. మళ్ళీ ఇద్దరు కలపాలంటే ఏం చేయాలి? ఆ పాపానికి శిక్ష భరించాలి. అప్పుడే మనం మళ్ళీ కలుపుతాడు. యేసయ్య సిలువ మీద రాలన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక శిక్ష భరించాడు. నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి? ఆ బాధను అనిపించాడు ఆయన, ఆ ఎడబాటును అనిపించాడు. ఇప్పుడు మీకు తెలుసా, సిలువల్లో యేసు ప్రభు భరించిన బాధల్లో, కష్టాల్లో అతి గొప్ప బాధ ఏంటో తెలుసా? తన తండ్రి తన చేయిని ఏం చేస్తున్నాడు? విడిచిపెడతాడు. దాని గురించి ఆలోచిస్తుంటేనే తన చెవట రక్త బిందువుల వలె కారిందనమాట. నా తండ్రి నా చేయి విడిచిపెడుతున్నాడా? ప్రభు అలాంటి బాధను ఎందుకు భరించాడంటే, మన శిక్షను తీసుకొని మనకు క్షమాపణ ఇవ్వాలని. ప్రభు ఎప్పుడైతే మనల్ని క్షమించాడో, దూరస్తులు మళ్ళీ ఏమైపోయాం? సమాధానపరచబడ్డాం. కలిపేశాడు. మనల్ని కలపడానికి ఎంత ప్రాణం పెట్టలే ప్రభు, మళ్ళీ మనల్ని వదులుతాడా? ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను కలుపుకోవడానికి, నిన్ను నా బిడ్డగా చేసుకోవడానికి నా ప్రాణమే పెట్టి నిన్ను ఎందుకు వదులుతాను? నేను తల్లైనా మర్చును కానీ నేను నిన్ను మరువను. అది భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 3 సార్లు అంటున్నాడు, ఈయన నా రక్షణ కర్త. నేను ఎందుకు అలాగనుకుంటున్నాను? ఆయన నన్ను విడిచిపెట్టడు. నన్ను రక్షించడానికి దూరం వెళ్ళిపోయిన నన్ను, అలా దూరం వెళ్ళాల నరకానికి వెళ్ళిపోవాల్సిన నన్ను రక్షించడానికి, ఆయన బిడ్డగా చేసుకోవడానికి ప్రాణమే అర్పించాడు కదా నా ప్రభు. అలా నన్ను ఎందుకు దూరం చేస్తాడు? సో రెండోది జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన నాకేంటైనా రక్షణకర్త. సో మొదటిది ఏంటి? ఆయన సజీవుడైన దేవుడు. రెండోది, ఆయన ఎవరైనా మనకు రక్షణకర్త. చూడండి, దూరస్తుని సమాధానపరుచుకున్నాడు అన్న మాటను అర్థం చేయించుకోవడానికి ఒక 2 వచనాలు మీకు చూపిస్తాను, చాలా ఇంపార్టెంట్. కొలస్సీ 1:21, Colossians 1:21-22. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులము, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారే ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. చూడండి, 21వ వచనంలో గతకాలం గురించి మాట్లాడుతున్నాడు. 22వ వచనంలో ఇప్పుడు అన్న మాట మాట్లాడుతున్నాడు. గతకాలం అంటే మనం పాపంలో ఉన్నప్పుడట దేవునికి ఏంటి? మనం దూరస్తున్నాం. ఆ దూరం ఎందువల్ల వచ్చిందా? దుష్క్రియల వలన మన మనసులో విరోధ భావం వచ్చింది కాబట్టి దేవునికి మన పాపం బట్టే దూరస్తులయ్యాం. 22వ వచనంలో అంటున్నాడు, అయితే తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మేము ఆయన ప్రాణం పెట్టి శిక్షను భరించి మనకు క్షమాపణ అనుగ్రహించి ఇప్పుడు మళ్ళీ మనకేమిచ్చాడు? సమాధానం ఇచ్చాడు. ఎప్పుడైతే సమాధానపరచబడ్డామో రక్షింపబడ్డాం. రోమా 5:10 ఆ మాట ఉంటుంది చూడండి. రోమా 5:10, రోమన్స్ చాప్టర్ 5:10. ఏలయనగా శత్రువులమై ఉండగా నీ కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధాన పరచబడిన ఎడల
సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మనం నిశ్చయంగా రక్షింపబడదాము. చూడండి, ఎప్పుడైతే సమాధానం దొరికిందో దేవునితో మనకేం కలుగుతుందంట? రక్షణ. సో రక్షణ అంటే ఏంటంటే దేవునితో సమాధానం పరచబడ్డం. ఒకప్పుడు దేవునితో శత్రుత్వం, కానీ ఇప్పుడు దేవునితో మనకేమొచ్చింది? సమాధానం వచ్చింది, స్నేహం వచ్చింది. ఒకప్పుడు శత్రువులమే, కానీ దగ్గరికి వచ్చాం, ఆయన బిడ్డలయ్యాం. దేవుడు ఆ ఎడబాటు అన్న బాధను ఆయన తీసుకొని మనకు ఆ సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. సో భక్తుడు అదే అనుకోండి, నేను ఎందుకు దూరం వెళ్ళిపోయాడు, దేవుడు నన్ను వదిలేశాడని ఎందుకు అనుకుంటున్నాను నేను? ఆయన కాదు, ఆయన ఎప్పుడు కూడా నన్ను మర్చిపోడు. అంతే, పరుగున ప్రభు దగ్గరికి దుప్పి వచ్చినట్టు వచ్చేసాడు అన్నమాట. సో 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన సజీవుడు, అంతేకాకుండా ఆయన మన రక్షణ కర్త. మూడోది ఏంటంటే, గాయం చేసేది ఆయనే, గాయమును మాన్పేది ఆయనే. అది 3వ పాఠం. ఇది ఎలా చెప్పారండి అంటే, మీరు ఎక్కడే చూడండి, కీర్తన 42:7 నీ జలప్రవాహ ద్వారాల ధ్వని విని కరుణను పిలుచుచున్నది, నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీద పొర్లి పారేను. చూడండి, 7వ మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? భక్తునికి కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంది. ఇంతకీ ఎవరు పంపిస్తున్నారట? దేవుడే పంపించాడనడానికి ఈ వచనంలో హింట్ ఏమన్నా మీకు ఉందా? భలే చెప్పారు. మనం ఒకసారి బైబిల్ తినక చదవకే మనకి పాయింట్ అర్థం కాదు. ఇక్కడ క్లియర్గా ఉంటుంది. చూడండి, 3 సార్లు ఒక మాట అంటున్నాడు. ఏంటి? నీ జల ప్రవాహ ద్వారాలు అని విని కరుణ పిలుచున్నది, నీ అలలు నీ తరంగాలు. అంటే అర్థం ఏంటి? ఈ కష్టాలన్నిటికీ సోర్స్ ఏది? నువ్వే. యేసయ్యా, నాకు ఆ శ్రమ వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే మనం ఒకసారి ఏమంటుంది తెలుసా? సాతాను గడండి, ఆడు ఆయన ఒప్పుకోకపోతే ఈడు కూడా మనకేమీ చేయలేడండి. అఫ్కోర్స్ సాతాన్ అటాక్స్ ఉంటాయి, కానీ దేవుడు ఎంతవరకు అవకాశం ఇస్తాడో అంతవరకే వాడు మనల్ని అటాక్ చేయగలడు. కానీ దాని వెనకను మనం చూడాల్సింది ఏంటంటే, దేవుడు ఒప్పుకున్నాడు కాబట్టే కష్టం నీ జీవితంలోకి వచ్చింది. మన జీవితంలో తుఫాన్ వచ్చిందంటే తుఫాన్ ఎవరి వల్ల వస్తుంది? దేవుని వల్లే. మళ్ళీ చూడండి, 8వ వచనంలో, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప ఆజ్ఞాపించడం. మళ్ళీ ఆ కృపను ఆజ్ఞాపించడం అంటే అర్థం ఏంటి? కృప చూపించి ఆ కష్టాల నుంచి మళ్ళీ మనల్ని తప్పించేది కూడా ఆయనే. దట్స్ ద పాయింట్. గాయం చేసేది ఆయనే, గాయాన్ని మాన్పించేది. ఇప్పుడు చూడండి, అసలు ఎందుకు గాయం చేయాలి? దేవుడు ఎప్పుడన్నా సరదాగా గాయాలు చేయిస్తూ ఉంటాడు మనకి. మనమే మన పిల్లల్ని సరదాగా కొట్టం, అంతేనా? మన పిల్లల్ని తీసుకు, బాబు ఒకసారి ఇటు రానా, టప్ కొట్టి పంపిస్తూ ఉంటాం. అలా చేసామంటే మనకేదో మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి. మనమే మన పిల్లల్ని అలా కొట్టం. దేవుడు సరదాగా అలాగా మనల్ని, బాబు ఈవేళ శ్రమపడు అని చెప్పి 4 కష్టాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకు చేశాడు చెప్పండి? ఎందుకు చెప్పనా? శ్రమలు మనకు మేలు. శ్రమల వల్ల మనకి ఏంటి మేలో అనడానికి ఒక 5 వచనాలు మీకు చూపిస్తాను. ఓకే, ఒక 5 లెసన్స్. ఒక జస్ట్ వచనం చదువుదాం అంతే. ఓకే, నాతో పాటు కొన్ని వచనాలు చూడండి. కీర్తన 119, సామ్ 119:67. సామ్ 119:67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకున్నాను. ఎప్పుడు? ఇక్కడ అంటాడు చూడు, శ్రమ కలుగక మునుపేమో అంటే అన్నీ బాగున్నప్పుడు నీ త్రోవ విడిచితిని. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? కొంచెం వచ్చిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఏమైంది? నాకు నీ వాక్యమును అనుసరించి నడుచు. అంటే మన లైన్లో పెట్టడానికి దేవుడు ఏది వాడుకుంటాడు? శ్రమ. అది కొంచెం కిందకి వెళ్ళండి. 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. శ్రమ మనకు మేలు. నాతో చెప్పండి, శ్రమలు మేలుకే. అదే అంటున్నాడు ప్రభు ఇక్కడ, భక్తుడు ఇక్కడ. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను.
ఆ ఫెయిల్యూర్ నీ జీవితంలో నీ మేలుకే దేవుడు ఒప్పుకున్నాడు. ఆ అనారోగ్య పరిస్థితి దేవుడు మేలుకే నీ జీవితంలో ఒప్పుకున్నాడు. ఆ నష్టం దేవుడు నీ మేలుకే ఒప్పుకున్నాడు. బికాస్ హీ లవ్స్ యూ. తండ్రి తన ప్రేమించు కుమారుణ్ణి శిక్షిస్తాడు, తన ప్రేమించు కుమారుని దండిస్తాడు అనమాట. మనల్ని దండించి సరిచేయడానికే, లైన్లో పెట్టడానికే దేవుడు మన జీవితంలో ఏం ఒప్పుకుంటాడండి? శ్రమ కష్టాన్ని ఒప్పుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు శ్రమ పెట్టే వరకు మనం వెయిట్ చేయాలా, ముందే లోపడిపోతే మంచిదా? అది జ్ఞానం, అది జ్ఞానం. దేవుడు శ్రమ కూడా ఎప్పుడు పెడతాడు తెలుసా? ముందు నోటితో చెప్తాడు, వాక్యం ద్వారా చెప్పిస్తూ ఉంటాడు. మనం లోబడకపోతే అప్పుడు ఆయన బెత్తము తీయాల్సి వస్తుంది అనమాట. చూడండి అది ఎలా చెప్పారండి అంటే, కీర్తన 32లో ఆ మాట ఉంటుంది చూడండి. కీర్తన 32 8-9 వచనాలు. నీకు ఉపదేశం చేసేదును, నీకు నడవలసిన మార్గమును నీకు బోధించును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదును. బుద్ధి జ్ఞానము లేని గుర్రమున వలనైనను కంచరి గాడిద వలనైనను మీరు ఉండొద్దు. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవరని. చూడండి 8-9 వచనాల కనెక్షన్ ఏంటో తెలుసా? మీనింగ్ ఏంటో తెలుసా? ముందు దేవుడు మనకు బుద్ధి రావడానికి వాక్యం ద్వారా ఉపదేశిస్తాడట. ఉపదేశం అంటే అర్థం ఏంటి? ఉపదేశం చెప్పడం. 8వ వచనంలో చెప్తాడట, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. అంత దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. నాన్న నువ్వు ఇలా ఉండాలిరా, ఇది నీ పద్ధతి అని చెప్పి ఖచ్చితంగా దేవుడు చెప్తాడు. కానీ ఎప్పటికీ మనం మారట్లేదు అనుకో, దేవుడు 9వ వచనం కొంచెం కఠినమైన మాట అన్నాడు. ఏంటో చూడండి, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచరి గాడిద వలన మీరు ఉండకూడి. చూడండి దేంతో అంటే మాట ఎననోల్ని, అంటే నోటితో చెప్తే వినలోల్ని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? బుద్ధి జ్ఞానము లేని గుర్రం, ఇంకా కంచరి గాడిద. వాటికి ఎలా చెప్పాలి? చూడండి అది కూడా చెప్పాడు దేవుడు. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటిని నోరు వారితో కళ్ళెముతోనూ బిగింపవలన. అంటే ఏం చేస్తారు? కళ్ళు వేసి లాగుతారన్నమాట. రాకపోతే ఏం చేస్తారు? చూడండి కర్రకి పెద్ద కొరడాలా ఉంటుంది, సఫ్ అని వేస్తాడు ఒకటి, వేస్తే అప్పుడు అనుకొని లైన్లోకి వస్తుంది అనమాట కదా. సో దేవుడు ముందు మాటతో చెప్తాడు, లోబడిపోతే సరే, లేకపోతే ఒకటి వేస్తాడు అనమాట. కానీ మొత్తం మీద దాని వెనకన మనం చూడాల్సింది దేవుని యొక్క ప్రేమ. గాయం చేసేది ఆయనే, పాఠం నేర్చుకున్న తర్వాత గాయం మాన్పేది కూడా అదే అంటున్నాడు కదా. ఆయన ఏం చూపిస్తాడట? కృప చూపిస్తాడు. ఎక్కడ చూస్తాం మనం? Psalm 42 verse 8వ వచనం. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప ఆజ్ఞ. పగటి వేళ అని ఎందుకు మాట అంటున్నాడంటే, రాత్రి ఎంత ఎక్కువసేపు ఉండదు, రాత్రి అయిన వెంటనే మళ్ళీ ఏమొచ్చేస్తుంది? పగలు వస్తుంది. అలాగే కష్టం కూడా దేవుడు ఎక్కువసేపు ఉంచడు. నువ్వు పాఠం నేర్చుకున్నావు, మళ్ళీ రాత్రి తర్వాత పగలు ఎలాగొస్తుందో ఆ కష్టాన్ని దేవుడు ఒప్పుకున్నాడు, దాని వెంటనే మళ్ళీ ఎంతో కృపను చూపిస్తాడు. చూడండి పిల్లల్ని మాట ఎంటలేదనో కొట్టేవాడు, బేరు ఏడుతున్నాడు, మొత్తానికి ఏదో కొంచెం లైన్లో పడ్డాడు. వెంటనే మనమే ఏం చేస్తాం? తల్లిదండ్రులు ఎత్తుకొని షాప్కి తీసుకెళ్ళి, నాన్న చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా, ఏం కావాలని చెప్పి ఏదో టాయ్ ఏదో కొని మళ్ళీ మనమే ఇస్తాం. దేవుడు కూడా అంతేనండి. ఒక్కసారి కష్టం ఒప్పుకున్నాడు, పాఠం నేర్చుకున్నాం, సరి చేసుకున్నాం, దీనులు అయ్యాం, అంతే మళ్ళీ మన ఎడలు ఎంతో కృపను ఆయన చూపిస్తాడండి. భక్తుడు అదే అంటున్నాడు, గాయం చేసేది ఆయనే, మళ్ళీ కృప చూపించి గాయాన్ని మాన్పేది కూడా ఆయనే. 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటి ఏం నేర్చుకున్నాం? ఆయన సజీవుడైన దేవుడు ఆయన. రెండోది నా రక్షణకర్త ఆయన. మూడోది నాకు గాయం చేసింది ఆయనే, గాయాన్ని మాన్పేది కూడా ఆయనే. అలా అర్థం చేసుకున్నాడు. దుప్పే నీటి వాగులకు వచ్చినట్టుగా, ఆశపడినట్టుగా ప్రభు దగ్గరికి చంగుమని ఎగురుకుంటూ ఆయన దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఆయన స్తుతిస్తున్నాడు అన్నమాట. 4వది అంటున్నాడండి, నా జీవదాత అంటున్నాడు. చూడండి 8వ వచనం మంచి మాట ఉపయోగించాడు. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగజేయను, రాత్రి వేళ ఆయన గూర్చి కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గురించి ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. దేవుని గురించి ఒక మాట ఉపయోగించాడు. ఏమంటున్నాడు? జీవదాత.
జీవదాత అంటే ఏంటి అర్థం? నాకు ప్రాణం పోసింది నా సృష్టికర్త ఆయనే. నన్ను సృష్టించింది ఆయన కాబట్టి నన్ను బాగా అర్థం చేసుకునేది కూడా ఆయనే, నా పరిస్థితుల్ని బాగు చేసేది కూడా ఆయనే. ఇప్పుడు చూడండి, మన కారు ఏదైనా సమస్య వచ్చింది, కొత్త కారే స్టార్ట్ అవ్వట్లేదు, లేకపోతే ఏదో సౌండ్ వచ్చేస్తుంది, ఎక్కడ తీసుకెళ్తాం? దాన్ని ఇప్పేసి నీకు నువ్వే మొత్తం నట్లే నింపేస్తుంటావు. ఏం చేస్తాం? షోరూమ్ తీసుకెళ్తాం, మళ్ళీ తిరిగి దాని సర్వీస్ సెంటర్ తీసుకెళ్తాం, ఆ కంపెనీకి ఇస్తాం. ఎందుకు? వాళ్ళకి ఎందుకు ఇస్తాం? దాన్ని తయారు చేసిన వాళ్ళే కాబట్టి. అలాగే నేను ఇంతకుముందు ఒక విషయాన్ని చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో. కొత్తగా పెళ్ళైన ఒక జంట హనీమూన్కి వెళ్తున్నారట, ఒక కారు మీద వెళ్తూ ఉంటే దారిలో మంచి కొండల ప్రాంతం వరకు వెళ్ళేటప్పటికి బెండ్ అయిపోయిందట. బండి ఆగిపోతే అసలే కొత్తగా పెళ్ళయింది, సరదాగా వెళ్దామంటే బెండ్ అయిపోయింది, దిగి తోస్తున్నారట ఇద్దరు. ఈయనేమో ఈ లోపల ఈయన మెకానికల్ ఇంజనీర్, ఇంజన్స్ గురించి అంతా బాగా తెలుసు. వెంటనే బానెట్ ఎత్తి కూర్చొని దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడంట. గంట నుంచి ప్రయత్నిస్తున్నా కూడా స్టార్ట్ చేస్తున్నా మరి అని అయిపోతుంది బండి. ఎలాగా అని చెప్పి వీళ్ళకి మొత్తం చాలా కష్టంగా ఉంటే ఇక్కడ నుంచి బయటపడడం ఎలాగా అని చెప్పి కంగారు పడతా ఉంటే పక్క నుంచి ఒక కారు జమ్మని వెళ్ళిపోయి అంత దూరం వెళ్ళి ఆగి రివర్స్ చేసుకుని వచ్చి అందు నుంచి ఒక పెద్ద ఆయన బయట దిగాడట. దిగి వచ్చి వాట్ హ్యాపెన్ అని అంటే, అప్పుడు అంటే ఏం జరిగింది అని అంటే, ఇదిగోండి సార్ బండి ఆగిపోయిందండి, పెట్రోల్ ఉంది, అంత బాగానే ఉంది, ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి అనేటప్పటికీ అప్పుడు నేను ఒకసారి ట్రై చేయనా అని అన్నాడంట ఆ పెద్ద ఆయన. ట్రై చేయండి అని అంటే చూసారట, కొంచెం 5 నిమిషాల్లో కొంచెం ప్రయత్నం చేసి అప్పుడు కొడండి అని అన్నాడు. స్టార్ట్ అయిపోయిందంట తక్కువని. అప్పుడు ఈ మెకానికల్ ఇంజనీర్ ఈయన బిత్రపోయి ఒకసారి ఆయన చూసి, సార్ ఏంటి సార్, నేను గంట నుంచి ప్రయత్నిస్తున్నాను, నేను చేయలేకపోయింది, మీరు 5 నిమిషాల్లో చేస్తారు, ఏంటి సార్ ఇది అని అంటే ఆయన అన్నాడంట, నా పేరు మిస్టర్ బెంజ్ అని అన్నాడంట. బెంజ్ అంటే ఏంటి? బెంజ్ కార్లని డిజైన్ చేసింది నేనే. ఈ కారు మర్సిడీస్ బెంజ్ కార్ కాబట్టి ఈ కార్ని డిజైన్ చేసింది నేనే. దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో నాకే బాగా తెలుసు, బికాస్ ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనల్ని డిజైన్ చేశాడు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని నిర్మించింది ఆయనే. మన మైండ్ సెట్ ఏంటో ఆయనకు తెలుసు, మన వీక్ ఏరియాస్ ఏంటో ఆయనకు తెలుసు, ఆత్మీయంగా ఎలా పడిపోతామో ఆయనకు తెలుసు, మనకున్న పాపాలేంటో ఆయనకు తెలుసు, శారీరకంగా ఉన్న మన బలహీనతలు ఆయనకు తెలుసు, మానసికంగా మనకున్న బలహీనతలు ఆయనకు తెలుసు. అవి బాగుపడాలంటే మళ్ళీ తిరిగి వెళ్ళాల్సింది మన జీవదాత అయిన ఆ ప్రభు దగ్గరికే మనము వెళ్ళాలన్నమాట. కమ్ గో బ్యాక్ టు యువర్ క్రియేటర్. భక్తుడు అదే అర్థం చేసుకున్నాడు, ఆయన నాకెవరైనా జీవదాత. మనం ప్రభుని ఆరాధించేటప్పుడు, దేవా ఎక్కడెక్కడికో తిరిగాను నాయన, ఎంతకాలం ఏవేవో ప్రయత్నాలు, పిచ్చి ప్రయత్నాలు చేశాను నాయన, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నా జీవదాతవని, ఇదిగో నీ దగ్గరికి వచ్చాను, నీకు స్తోత్రాలు నాయన అని చెప్పి ఆ రీతిగా మనం ప్రభుని స్తుతులు చెల్లించాలి. ఆయన జీవం గల దేవుడు, మన రక్షణకర్త, గాయం చేసి గాయాన్ని మాన్పేది కూడా ఆయనే. 4వది మన జీవదాత. 5వది ఆయన ఆశ్రయ దుర్గం. చూడండి 42:9, చూడండి 42:9. కావున నీ వేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేతే నేను దుఃఖక్రాంతున్నై సంచరించడం వలన వచ్చినేమి, నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. సో ఇక్కడ మనం నేర్చుకోబోయే 5వ పాఠం ఏంటంటే, దేవుడు మనకేంటంటే అండి ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గము అంటే అర్థం ఏంటంటే ద రెస్టింగ్ ప్లేస్, క్షేమం ఉన్న ప్లేస్. ఇప్పుడు చూడండి, పెద్ద ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయండి, అంత మునిగిపోతుంది, పరుగున మనం ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం, అక్కడ కొంచెం ఎత్తైన ప్లేస్ క్షేమంగా ఉంది, ఇక్కడంతా కొంచెం సెటిల్ అయ్యే వరకు మనం అక్కడే ఉందాం అంటాం. దాన్ని ఏమంటారంటే అలాంటి ప్లేసెస్ ఏంటంటే ఆశ్రయ దుర్గం అంటారు అనమాట, రెస్టింగ్ ప్లేస్. కీర్తన 91 అండి ఆ ఆశ్రయ దుర్గమైన ప్రభువుని గురించి అర్థం చేయించే కీర్తన అనమాట. ఈ లోకం ఎంత భయంకరమైందో, ఆయన దగ్గర మనకి ఎంత ఆశ్రయం దొరుకుతో అర్థం చేయించే కీర్తన కీర్తన 91. ఒక్కసారి 2 అబ్జర్వేషన్స్ అక్కడ చూద్దాం. కీర్తన 91 చూడండి, మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించుడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడు. చూడండి, ఆయనే నాకేంటి
ఆశ్రయము అంటున్నాడు. మళ్ళీ 3వ వచనం అంటున్నాడు, వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు. ఇంతకీ ఆ ఆశ్రయం ఎక్కడుందంటండి మనకి? ఆయన రెక్కల కింద. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఈ భూమి మీద అతి సురక్షితమైన ప్రాంతం ఏది? అతి సురక్షితం అంటే మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అంటే అక్కడికి వెళితే అసలు ఏ కష్టం కూడా ఉండదు, అసలు ఏ ప్రాబ్లం రాదు, అంత ఇంక సూపర్ అన్నమాట. అలాంటి ప్లేస్ ఏదైనా ఉందా భూమి అంతటి మీద? ఉంటే చెప్పండి, వెళ్ళిపోదాం. లేదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న భయాలు అక్కడ ఉంటాయి, అక్కడున్న కష్టాలు అక్కడ ఉంటాయి కదండి. నువ్వు ఒకవేళ ఇక్కడ కాదండి, నేను స్విట్జర్లాండ్ వెళ్ళిపోతానండి, లేకపోతే ఇంకోటి ఏముంటాయి, అంటార్టికాకి వెళ్ళిపోతానండి, అక్కడ మంచిగా ఉంటుంది, ఇంకేం ఉండదు, అక్కడ కూడా ఉండే కష్టాలు అక్కడ ఉంటాయన్నమాట. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడికి వెళ్తే క్షేమం అండి, ఇంకే కష్టం ఉండదండి. భూమి మీద క్షేమకరమైన ప్రదేశం అసలు లేనే లేదు. నోవాహు టైంలో క్షేమకరమైన ప్రదేశం ఒకటే ఉంది, ఓడ లోపల. అంతేనా? ఆ ఒకటే ఓడ, ఆ ఓడ లోపల్లో ఉంటేనే నీకు క్షేమం. ఇంకా బయట నువ్వు ఎక్కడున్నా చెట్టు ఎక్కేసావు మునిగిపోయింది, నువ్వు పరుగుపరున్న కొండెక్కేసావు అది కూడా మునిగిపోయింది. చెప్పండి, క్షేమకరమైన ప్లేస్ ఒకటే ఒకటి ఏంటంటే ఆ ఓడ. ఈ కాలంలో మరి చెప్పండి, ఆ క్షేమకరమైన ప్లేస్ ఏదండి అంటే ఒకే ఒకటి, దేవుని రెక్కలు. చెప్పండి, దేవుని గాడ్స్ వింగ్స్ అనమాట. అదే అంటాడు 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం. గెద్దొచ్చేస్తుంది, ఓ ఈ లోపల తల్లి కోడి చూసింది, ఒక్కొక్క అంది, అంతే. ఈ చిన్న చిన్న పిల్లలు అప్పటి వరకు తిరిగినవి పరుగును వచ్చేసి రెక్కల కింద దాక్కునివి. ఇంకా చూడండి, ఈ పెద్ద గెద్ద వచ్చి ఓ ఎంత డ్యాన్స్ చేసినా ఏం చేయలేదు, ఎందుకంటే తల్లి రెక్కల క్రింద సురక్షితంగా అవి ఉన్నాయన్నమాట. అంతే. చిన్న పక్షులే, పిల్లలవి, గట్టిగా ఇలా కొడితే చచ్చిపోతాయి, పెద్ద గెద్ద వచ్చి అలా పట్టుకుందా చచ్చిపోతాయి, అంత బలహీనం. కానీ రెక్కల కింద వచ్చేసాయి, క్షేమం అన్నమాట. రూతుకి బోయజ్ ఒక మాట అంటాడు, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నివసించుటకు నువ్వు వచ్చావు, ఆయనకు సంపూర్ణమైన బహుమానము అనుగ్రహించిన. యెహోవా ప్రభువుని నమ్ముకోవడం అంటే ఆయన రెక్కల కిందకు వచ్చేయడం అండి. ఆయన మన ఆశ్రయము, ఆశ్రయ దుర్గం. వీఆర్ అండర్ హిజ్ వింగ్స్. భక్తుడు అదే అనుకున్నాడు, నేనేంటి దూరం వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయి నేను ఆయన్ని అంటే క్షేమాన్ని సంపాదించుకోగలను, నేను తిరిగి ఆయన రెక్కల కిందకు వచ్చేయాలి. దుప్పే వచ్చినట్టుగా ఆయన పరుగున దుప్పి నీళ్ల కోసం ఆశించినట్టుగా ఎగురుకుంటూ వచ్చేసాడు అన్నమాట ఆయన రెక్కల కిందకి. సో మనం దేవుని దూరం ఉండి సాధించేది ఏమీ లేదు, ఆయన రెక్కల క్రింద సురక్షితం మనకు. సో ప్రభుని మనం స్తుతించేటప్పుడు మనం అనాల్సిందే, దేవా నువ్వు నాకు ఆశ్రయముగా, ఆశ్రయ దుర్గముగా ఉన్నందుకే నీకు స్తోత్రాలని చెప్పి ఆ రీతిగా మనం స్తుతించాలి. 6వది ఏంటంటే మన పక్షాన్ని నుండి న్యాయం తీర్చే దేవుడు ఆయన. చూడండి, కీర్తన 43:1, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షం వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, వీళ్ళు అన్యాయంగా ఆయన ఏం చేస్తున్నారంటే కపటము దౌర్జన్యం అంటే ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పాను చూసారు, ఆయన అవమానించడం, ఆయన ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం. అలాంటి వాళ్ళ పక్షాన దేవుడు నించొనే ఆయనకు న్యాయము తీరుస్తాడు. మనకు కూడా దేవుడు న్యాయం తీర్చే దేవుడు అన్నమాట. ఉన్నారు ఈ లోకంలో శత్రువులు ఉంటారు. బైబిల్లో మాట ఉంది, మనుషులట నాగుపాములట, కొదమ సింహాలు లాంటి వాళ్ళట. కొంతమంది ఏమో పావులా ఉంటారు, కొంతమంది ఏమో సింహాలు ఉంటారు. రెండు డేంజరే. పాము ఎలా వస్తుంది? చాలా సైలెంట్గా వచ్చేస్తుంది, దాని నోటి నిండా గొప్ప విషం ఉంటుంది అన్నమాట, భలే నిగనిగలాడుతూ ఉంటుంది. కొంతమంది మనుషులు అలాగే ఉంటారు, మెల్లిగా నీ జీవితంలోకి వచ్చేస్తారు. చాలా మేలు కోరేవాళ్ళు, చాలా మంచోళ్ళు అనుకుంటాం, వాళ్ళ నోట్లోనే ఎంతో విషం ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో కొదమ సింహాలు. సింహం ఎలా వస్తుంది? గర్జించుకుంటూ వచ్చేస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. కానీ ఇలాంటి వాళ్ళ నుంచి
దేవుడు మనకు మన పక్షాన్ని నుండి ఆయన ఏం చేస్తాడట? న్యాయం తీరుస్తాడనమాట. వాళ్ళు నోరు మూయిస్తాడనమాట. దేవుడు మన పక్షాన్ని న్యాయం తీర్చే దేవుడు. ఏడోది ఏంటంటే, ఏడోది కొంచెం జాగ్రత్తగా చదవాలి. 2వ వచనం చూడండి, 43:2. నీవు నాకు దుర్గమైన దేవుడు, నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రువుల బాధ చేత దుఃఖక్రాంతున్నై సంచరింపడు. చూడండి, ఇక్కడ నీవు నాకు దుర్గమైన దేవుడు అన్న మాట ఉంది కదా. దుర్గము అన్న మాటని కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే బలము. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే స్ట్రెంగ్త్ అన్న మాట ఉంటుంది. ఉందా ఇంగ్లీష్ బైబిల్లో ఉంటే చూడొచ్చు. ఓకే, 43:2లో నీవు నాకు దుర్గము లేదా బలము. ఓకే, గుడ్. సో 7వ వచనంలో, సారీ 7వ పాయింట్ మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడే మనకేంటండి? బలం. దేవుడే మనకు బలం. ఇంగ్లీష్లో పాట ఉంటుంది, యు ఆర్ మై స్ట్రెంగ్త్ వెన్ ఐఎమ్ వీక్ అన్న పాట ఉంటుంది. మనం బలహీనులం, కానీ ఆయనే మన బలం. మన బలపరిచేది ఆయనే, మన పక్షా నుండి పోరాడేది ఆయనే. హీఈస్ అవర్ స్ట్రెంగ్త్, హీఈస్ అవర్ స్ట్రెంగ్త్. నేను ఎరుకో గోడల గురించి ఈ మధ్యన చదువుతున్నాను. ఎరుకో గోడను కోల్చడం అన్నది అసంభవం అన్నమాట. ఇంగ్లీష్లో ఇంప్రెగ్నబుల్ అంటారు, ఇన్సర్మౌంటబుల్ అంటాం. ఇంప్రెగ్నబుల్ అంటే కెనాట్ బి అటాక్డ్, ఇన్సర్మౌంటబుల్ అంటే దాని మీదకి ఎక్కలేమన్నమాట. అంత బలమైనది ఏదంటే ఎరుకో గోడ. కానీ ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు, ప్రభు వాళ్ళకి ఒకటే చెప్పాడు, ఏంటంటే దాని చుట్టూ మీరు తిరగండి అంతే అన్నాడు. తిరగండి అంతే. ఎందుకు తిరగమని చెప్పాడు? నడకమని ఎందుకు చెప్పాడు? నడవమని ఎందుకు చెప్పాడు చెప్పనా? పడగొట్టేది మీరు కాదు, పడగొట్టేది ఎవరో? నేను. మీరు బలహీనులే, తిరగడం తప్ప ఇంకేం చేయలేరు మీరు. తిరగండి అంతే, విశ్వాసంతో తిరగండి అంతే. నా మాట నమ్మండి. వాళ్ళు విశ్వాసంతో ప్రభువుకు లోబడి తిరిగారు. ఎన్ని రోజులు? 6 రోజులు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. నిజానికి గోడను ఎరగొట్టే పద్ధతి అదే కాదు అసలు. ఇప్పుడు ఈ గోడ ఎరగొట్టదాం అనుకున్నామండి, దాని చుట్టూ తిరుగుతున్నాం రోజుకోసారి, పడుతుంది ఇది? ఎవరన్నా బాబు ఏమైనా ఇలా తిరుగుతున్నారు అని చెప్పి ఎవరన్నా వాళ్ళని అడిగారు అనుకోండి, గోడ పడుతుంది మన దేవుడు చెప్పాడు అందుకు తిరుగుతున్నాం అని అన్నారు అనుకోండి, నవ్వుతారు నిజంగా, అంతేనా? ఆ పద్ధతే కాదు అసలు, గోడ తిరగొట్టే పద్ధతే కాదు అది. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము బలహీనమే, మేము ఇది ఎరగొట్టలేము, ఎరుకొని జయించలేము, మేము బలహీనం. దేవుడు ఒకటి చెప్పాడు తిరగబన్నాడు అంతేనన్నాడు, తిరుగుతున్నారు. 7వ రోజుకి ఏమైపోయింది? సంపూర్తిగా లోబడ్డారు అంతే, దడేలమో పడిపోయింది అంతే, దేవుడు పడగొట్టేశాడు. వీళ్ళు బలహీనలే, కానీ దేవుడు బలవంతుడు. ఆయన మన పక్షాన నుండి ఏం చేస్తాడు? ఆయన పోరాడతాడు. చూడండి, మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు, కొన్ని మనం దాటలేవండి అనుకుంటూ ఉంటాం. గోడలాగే ఉంటాయి మన జీవితంలో, జరగవండి ఇలాంటివి మా జీవితంలో, అసాధ్యమండి అనుకుంటాం. నీకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అంటున్నాడు ఆయన. హీఈస్ అవర్ స్ట్రెంగ్త్. మనం బలహీనులు, కానీ ఆయన బలవంతుడు. ఎనిమిదోది ఏంటంటే ఆయన మనతో మాట్లాడే దేవుడు. చూడండి 43:3, నీ వెలుగును నీ సత్యమును బయలు తేరుజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. చూడండి, భక్తుడు, నీ వెలుగు నీ సత్యము నాకు బయలుదేర జయము, అవి నాకేం చూపిస్తాయి? త్రోవను చూపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతముకు, నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వస్తాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవా ఆత్మీయంగా నేను నీకు దూరం అయిపోయాను, కానీ ఇలాంటి తప్పుడు కూడా నువ్వే నాతో మాట్లాడుతున్నావు. దేవుడు నిజంగానే మనం ఆత్మీయంగా పతనం అవుతున్న టైంలో స్పెసిఫిక్గా మనతో ఏం చేస్తాడు తెలుసా? ఆయన మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ టు అస్. మొన్న ఈ మధ్యన యాకోబు జీవితాన్ని మనం ధ్యానించాం. యాకోబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు తెలుసా? ఒక పక్కన అన్న నుంచి పారిపోతున్నాడు, అన్న చంపేస్తాడేమో, మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, పారిపోతున్నాడు. సో భయంతో పారిపోతున్నాడు. అలాంటప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇంకా ఒంటరిగా వెళ్తున్నాడు అనమాట. నాన్న వాళ్ళ చుట్టూ ఎవరు ఇంకా లేరు. లాభాన్ దగ్గరికి వెళ్తున్నాడు. ఏమో నా భవిష్యత్తు ఎలా ఉండదో. సో భవిష్యత్తు కూడా సందిగ్ధంలో ఉన్నాడు. చీకటి,
చుట్టూ భయంకరమైన ప్రదేశం. ఇలాంటి సమయంలో ఆయన ఆ రాయిని వేసుకొని తలగడ చేసుకొని పడుకున్నప్పుడు దేవుడు ఆయనతో ఏం చేశాడండి? మాట్లాడాడు. మనం కూడా ఒకసారి ఒంటరి అయిపోతున్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, బెంగతో ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు, నిరాశతో ఉన్నప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడండి? మాట్లాడతాడు. ఆయన మనతో గాడ్ స్పీక్స్ టు అస్. దేవుడు ఈ దినం కూడా నీతో నాతో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. అందుకోసమే కదా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనం ఆయన దగ్గరికి వచ్చాం. ఎందుకు ఆయన దగ్గరికి వచ్చామంటే ఆయనే మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. గాడ్ స్పీక్స్ టు అస్. మత్తయి సువార్త 4:4 ఒక మాట అంటాడండి, తీయొద్దు. మనిషి రొట్టె వల్ల జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. అక్కడ ఒక మాట ఉంది, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట అని లేదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. వచ్చు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసు? ఇట్స్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఏంటి? అది వస్తానే ఉంటుంది. అది నీకు ఎప్పుడు అవసరమో ప్రతి సమయంలో దేవుడు ఆయన నీతో ఏం చేస్తూ ఉంటాడు? అండ్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. లోకంలో అనంతకాలం ఆయన కావాల్సిన వెలుగును ఆయన వాక్యం ద్వారా ఆయన మనకు ఇస్తాడు. హీ స్పీక్స్ టు అస్. ఆయన ఈ సమయంలో కూడా మనతో మాట్లాడినందుకే ఆయన మన స్తుతులు చెల్లించాలి. ఆఖరిగా 9ది 43:4 చూడండి. 43:4 అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుని యొద్దకు చేరుదు. ఆ మాట చూసారా? ఆఖరికి మీరే చెప్పాలి ఏంటి ప్రభుని గురించి మనం నేర్చుకునేది? ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుడు. నీకు ఆనందం ఇచ్చేది ఎవరు? దేవుడే. నీ హృదయాన్ని సంతోషంతో నింపాలి అంటే దేవుడే. స్నేహితులు కాదు నీ సంతోషాన్ని నింపేది, వస్తువులు కాదు నీకు సంతోషం ఇచ్చేది, నీ చదువు కాదు, నీ కష్టం కాదు, ఏది కాదండి. అవన్నీ సమకూర్చి నీకు సంతోషకరంగా చేయాలి అంటే దేవుడు చేయాలి. ప్రసంగిలో సొలొమోను అదే అంటాడు, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? సంతోషంగా బతకాలంటే కూడా దేవుడే ఆ సంతోషాన్ని ఇవ్వాలి. ఇది అర్థం చేసుకున్నాడండి. దుప్పే నీళ్ల కోసం పరిగినట్లుగా అలాగా పరుగున దేవుని దగ్గరికి వచ్చాడు. నిజంగా మనసారా మనం ఆయన స్తుతించాలంటే ఈ 9 విషయాలు మన ప్రభుని గురించి అర్థం చేసుకోవాలండి. ఏంటంటే చెప్పండి, 9 విషయాలు మనం నేర్చుకున్నాం. కమాన్. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన స్తుతించాలి. 2, ఆయన మన రక్షణకర్త, దూరస్తులని ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు, ఆ రీతిగా మనల్ని రక్షించుకున్నాడు. 3, ఆయన గాయం చేసేది ఆయనే, గాయం మాన్పేది ఆయనే. గాయం చేసాడు, తుఫాను ఒప్పుకున్నాడు, తర్వాత కృప చూపించింది కూడా ఆయనే. 4, ఆయన మన జీవదాత, మన సృష్టికర్త ఆయనే. ఇంకా 5, ఆయన ఆశ్రయ దుర్గము, మన ఆశ్రయము ఆయనే. ఇంకా 6, మన పక్షాన్ని ఆయన న్యాయము తీరుస్తాడు. 7, ఆయన మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. 8, ఆయన మనతో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. మన కష్టాలు ఉన్నప్పుడు ఆయన మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడు. దేవుడి సన్నిధిలో మనం మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వాక్యం వింటూ ఉంటామా? ఆ వాక్యం ద్వారా మెల్లైన ఆయన స్వరంతో ఆయన నీతో, నీ మనసుతో ఆయన ఏం చేస్తాడండి? మాట్లాడతాడు. ఓసారి అనుకుంటూ ఉంటామండి, దేవుడు వాక్యం అంతా మాట్లాడినప్పుడు మన కోసం కాదు, నాలుగు కోసం అన్నట్టు అనుకుంటాం. కాదు, దేవుడు నీతోనే ఆయన ఏం చేస్తాడు? మాట్లాడుతూ ఉంటాడు. 9, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. హీస్ అ రియల్ జాయ్ గివర్. ఓకే, సో ఈ మాటలన్నింటిని బట్టి మనం మనస్ఫూర్తిగా దేవుని ఏం చేద్దాం? చూద్దాం. ఈ జాయ్ అన్నది ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకంలో ఇంకేంటి నిత్య సంతోషాన్ని ఆయన మనకు సిద్ధపరిచున్నాడు అనమాట. మాటలు బట్టి ప్రభుని స్తుతులు చెల్లించుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. యెహోవాను